తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, సింహరాశి వారికి ఈ మే మాసంలో ఎలా ఉండబోతుందంటే జాతకం? తప్పకుండా అమ్మ. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సంబంధం మనకి సింహరాశిలోకి వస్తుంది. సో ఇందాక మనం కర్కాటక రాశి చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైన దేవుడు వచ్చేసి శివుడు, అమ్మవారండి. అలాగే ఈ సింహరాశి వారికి వచ్చేసి దత్తాత్రేయ స్వామి, వినాయకుడు మరియు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా ఇష్టం ఉంటారు. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు, రాశిలో కేతు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో మటుకు శని ఉన్నాడు, అష్టమ శని నడుస్తుంది. సో మెయిన్గా ఈ రాశిలో కేతు ఉండడం చేత ఏంటంటే ఇదొక గ్రహణ సమయం. మనకు మార్చిలో గ్రహణం వచ్చింది. సో ఈ గ్రహణం ఏంటంటే మామూలుగా మన రాశిలో రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు అది గ్రహణ సమయం అనుకోవాలి. అది 1.5 year పీరియడ్. సింహరాశి ఏదైతే ఉందో మన వచ్చింది, మళ్ళీ మనకి 9 ఏళ్ల దాకా రాదు. ఎందుకంటే ఈ రాహు మళ్ళీ సింహరాశిలో రావడానికి 9 years పడుతుందండి. సో ప్రతి 9 yearsకి 1.5 year పీరియడ్ మనకి గ్రహణ సమయం అనమాట. కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా, హెల్ప్ఫుల్గా ఉన్నా, ఎన్నో మంచి పనులు చేసినా కూడా ఈ గ్రహణ సమయంలో అంటే మనం మంచిదనం ఎవరికి బయటపడదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహణం నడుస్తుంది, అలాంటి సూర్యుడే కనిపించడం మనకి మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సో అలాగే మనది కూడా గ్రహణ సమయం అంటే మన రాశికి గ్రహణం నడుస్తా అంటే మనం ఎలా ఉన్నా కూడా మనం చిన్న మాట అన్నా కూడా పెద్దగా అయిపోతుంది, అది పెద్ద గొడవ అయిపోతుంది. ఇలా అన్నాడని అలా అన్నాడని, ఇదివరకు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా అయిపోయాడని, పెళ్ళైన తర్వాత మారిపోయాడని ఏంటంటో అనమాట అనవసరమైన. సో అందుగురించి ఏంటంటే గ్రహణ సమయంలో మనం మిశ్రమంగా ఉండడం బెస్ట్, మౌనంగా ఉండడం బెస్ట్. సో డిసెంబర్ 5 తోటి ఈ రాశిలోంచి మళ్ళీ కర్కాటక రాశిలో వెళ్ళిపోతారు కేతు. డిసెంబర్ 5 దాకా మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే మెయిన్గా సింహరాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు. వాడు శత్రువులు ఎక్కువగా ఉంటారు, మిత్రులు తక్కువగా ఉంటారు. అందుగురించి అంటే వీరు ఆల్రెడీ గ్రహణ సమయం నడుస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోటి ఇంకా ఎక్కువగా శత్రువులు పెరుగుతారు. కాబట్టి మీరే మౌనంగా ఉన్నారనుకోండి డిసెంబర్ 5 దాకా, మళ్ళీ 9 ఏళ్ల దాకా ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. అది మెయిన్ పాయింట్. అలాగే ఈ సింహరాశికి కూడా అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కుజుడు అండి. అలాంటి కుజుడు మనకి మెయిన్గా మేషరాశిలో స్వస్థానంలో ఉన్నాడు. సో వీరికి అదృష్టం పరిపూర్ణంగా ఈ మే 11 నుంచి ఒక 45 రోజుల పాటు ఉంటుంది. సో వీరికి ఏంటంటే మెయిన్గా ఆర్థికం అని చెప్పుకున్నాం, ఇందాక అన్ని పనులు జరగడం చెప్పుకున్నాం. అలాగే మెయిన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా
వాళ్ళ పనులన్నీ కూడా కలిసి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. వివాహం సంతానం గురించే ఎక్కువగా ఈ ప్రశ్న. మెయిన్గా ఏంటంటే ప్రత్యేకించి ఈ మాసం. మెయిన్గా ఏంటంటే లాభస్థానంలో గురువు ఉండడం. అవును. సో 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ఉన్నప్పుడు మెయిన్గా వివాహం కాని వారి వివాహం, సంతానం లేని వారి సంతానం ఖచ్చితంగా. అలాగే మెయిన్గా నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే మన మెయిన్గా మనకి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. బట్ వీరికి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వివాహం ఎవరైతే అవ్వలేదో వారు ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి, ఖచ్చితంగా వివాహం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సంతాన కారకుడు కూడా గురువు అయ్యాడు. అలాంటి సంతాన కారకుడైన గురువు లాభస్థానంలో ఉన్నది ఖచ్చితంగా సంతానం లేని వారి సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు. వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పలేం కానీ ఉన్నంతలో బాగుంటుంది. ఎందుకంటే గురువు అనే గ్రహం బాగున్నాడు కాబట్టి. కానీ మెయిన్గా అష్టంశ నడుస్తుంది కాబట్టి వీరికి మెయిన్గా స్థానచలనం ఉండవు. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదా వేరే ఊరు వెళ్ళి జాబ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మటుకు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ వీటికి సంతానం యోగం ఉందా అండి? సంతానం 100% ఉందండి. నేను మెయిన్గా సంతాన కారకుడే గురువు అని చెప్పుకున్నాను. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి 100% సంతానం ఉంటుంది. కోరుకుంటున్నారు అందరూ. చక్కగా వివరించారండి. అయితే పరిహారం గురించి అడుగుతూ ఉంటారు. పరిహారాలు మటుకు మెయిన్గా అష్టంశ నడుస్తుంది కాబట్టి అష్టంశని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెయిన్గా సింహరాశి అధిపతి రవి. రవికి శనికి అస్సలు పడదండి. అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక సింధూర పూజ, తమలపాకుల పూజ, అలాగే మెయిన్గా వడమాల సమర్పించడం చేస్తే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకం కానీ, అర్చన కానీ బుధవారం కానీ, శనివారం కానీ చేయించుకోవడానికి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదండి. మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువు గారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువు గారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.